హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ రోజు వీడియోలో మనం ఒక టైటిల్ రివీల్, అంటే మనం ఏదైనా బ్లాగ్ వీడియో చేసేటప్పుడు దానికి ఇంట్రో ఉంటుంది కదా, అలాగే టైటిల్ రివీల్ అనేది కూడా ఉంటుందన్నమాట. అది ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా మనం టైటిల్ రివీల్ అనేది క్యాన్వాలో ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. సో ఇది మెయిన్గా ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో, బ్లాగ్స్ కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళిన లొకేషన్ని ఇలాగ టైటిల్ రివీల్ ద్వారా చేసినట్టయితే మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో అనేది ఉంటుంది స్టార్టింగ్లో. సో టైటిల్ రివీల్ ఒకటే కదండి, చాలా ఉంటాయి బ్లాగ్ సంబంధించి. అవన్నీ కూడా మనం ఫ్యూచర్ క్యాన్వా ట్యూటోరియల్స్లో చూద్దాము. సో క్యాన్వా గురించి తెలియకపోతే, క్యాన్వా గురించి తెలిస్తేనే ఒకటి చేశాను, యానిమేషన్ సంబంధించి ఒకటి చేశాను, ఎవరికన్నా విషెస్ చెప్పాలంటే ఎలా అని చేశాను. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ఇమేజ్ని సరిగ్గా తీయకపోతే దానికి అటు సైడ్స్ మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. మ్యాజిక్ ఎక్స్పాండ్ అంటే ఏంటో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం టైటిల్ రివీల్ గురించి చూడబోతున్నాం. ఓకే, సో దాని గురించి ముందుగా నేను క్యాన్వా అయితే ఓపెన్ చేస్తున్నాను, canva.com. అయితే ఈ canva.comలో మనకి ఫ్రీ వర్షన్ అండ్ ప్రో వర్షన్ ఉంటుందండి. ప్రో వర్షన్లో మాత్రమే మనకి పర్టికులర్గా ఇలా చేయడానికి పాసిబుల్ అవుతుంది. ప్రో వర్షన్ మనం చాలా తక్కువ కాస్ట్ ఏ విధంగా పొందాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేటెడ్ డిజైన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఈ క్రియేటెడ్ డిజైన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. నేను ఇక్కడ వీడియో అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో వీడియో అనే ఆప్షన్లో మనకి ఏదైతే ఉన్నాయో, లైక్ మనకి 16:9 రేషియో ఉంటుంది, అలా విధంగా పోర్ట్రైట్ మన మొబైల్ వ్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 16:9 రేషియో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే వెళ్ళాలనుకున్నామో దానికి ఇప్పుడు నేను ఏదైతే ఎంట్రన్స్లో ఇచ్చానో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ విధంగా మీ అందరికీ స్వాగతం, సో ఈ విధంగా రావాలి. సో ఈ మీ అందరికీ స్వాగతం అనే దానికి మీ వెల్కమ్ టు అని మనం ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకుందాం. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే మనం ఒక ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్రాఫిక్స్, ఫొటోస్ ఇలా చాలా వస్తున్నాయి. మీరు వీడియో అన్నా తీసుకోవచ్చు, వీడియో బ్యాక్గ్రౌండ్ అన్నా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ కంప్లీట్గా. ఇప్పుడు వీడియో బ్యాక్గ్రౌండ్తో మనం ట్రై చేద్దాం. సో ఇది ఒకటి మనకి ఏదో కనిపిస్తుంది, సో ఇది ట్రై చేద్దాం. దీన్ని సెట్ వీడియో యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ అని పెడుతున్నాను. ఒకసారి ప్లే చేద్దాం. సో ఇది మనకి 10 సెకండ్స్ ఉంది. సో ఈ విధంగా మనకు ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని 5 సెకండ్స్కి తగ్గించుకుందాం. ఓకే, 5 సెకండ్స్ తగ్గించుకున్న తర్వాత ఇక్కడ మనకి టైటిల్ రావాలి కదా దీనిపైన. అందుకని టైటిల్స్లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంగ్లీష్లో పెట్టాలనుకుంటున్నామా లేకపోతే తెలుగులో పెట్టాలని మన ఇష్టం. ఒకవేళ తెలుగులో అయితే కనుక ఈజీ తెలుగు టైపింగ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు, సో ఆటోమేటిక్గా మనకి తెలుగులో వచ్చేస్తుంది. బట్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో యూజ్ చేస్తున్నాను. వెల్కమ్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. సో ఈ వెల్కమ్ అనే దానికి నేను ఇలా తీసుకొని దీన్ని సెట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి సైజు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ బాక్స్లోనే కావాలంటే బాక్స్లో తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా తీసుకోవచ్చు. దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా, అయితే హైలైట్ అవ్వడం కోసం. వెల్కమ్. నెక్స్ట్ ఈ వెల్కమ్ కలర్ ఏమైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఈ వెల్కమ్లోనే మళ్ళీ మనకి ఏం కావాలి, ఇంకొక యానిమేషన్ కావాలి. కాబట్టి నేను దీన్ని 2 సెకండ్స్కి సెట్ చేసుకుంటున్నాను. 2 సెకండ్స్. దీని తర్వాత అగైన్ ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ దగ్గరికి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఈ వెల్కమ్ ఏం చేస్తున్నా అంటే డూప్లికేట్ చేసి సో ఇలా డ్రాగ్ చేసి ఇలా మనం పైకి తీసుకెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ మనకి వెల్కమ్ 1, 2 రెండు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో ఏదైతే ఉందో ఒకసారి ప్లే చేస్తే కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ 1 and 2. ఫస్ట్ 1 అనేది పొజిషన్ మనకి చేంజ్ అయింది. సో పొజిషన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ప్లే చేస్తున్నాను. వెల్కమ్. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు ఈ వెల్కమ్ రెండో వెల్కమ్ దగ్గర నేను మారుస్తున్నాను. Ctrl+A 2 వెల్కమ్ 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసాం అనుకోండి, మనకి ఫస్ట్ నుంచి వస్తుంది. ఇలా అనుకుని ప్లే. వెల్కమ్ టు. ఓకే, సో ఇక్కడతోటి మనకి ఫస్ట్ స్లైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అగైన్ ఇక్కడ సెకండ్ స్లైడ్లో మనం ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెల్కమ్ టు గోవా అని తీసుకుంటున్నాను. సో గోవా అని తీసుకుంటే మనకి వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, ఇట్లా సెకండ్ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ యాడ్ చేసుకుని దాంట్లో ఇది తీసుకుందాం. ఓకే, వెల్కమ్ టు గోవా. దీన్ని కూడా సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. అయితే ఇక్కడ లెంత్ అనేది ఎక్కువగా ఉందిగా, మనకి జస్ట్ 5 సెకండ్స్ సెట్ చేసుకుందాం. 5 సెకండ్స్. ఓకే, సో అగైన్ బ్యాక్, ప్లే, వెల్కమ్ టు.
సెకండ్ వీడియో వచ్చింది. ఓకే, సో ఈ సెకండ్ వీడియో దగ్గర మనకి ఇప్పుడు యానిమేషన్ రావాలి. సో ఈ యానిమేషన్ ఎలా రావాలి ఏంటంటే మనం సెట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో దీనిపైన మనకి టెక్స్ట్ రావాలి కదా, గోవా అనే టెక్స్ట్ రావాలి. సో నేను అగైన్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్తున్నాను, లేదా దీంట్లో ఉన్న ఏదైతే టెక్స్ట్ ఉందో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. సెకండ్ వీడియో సెలెక్ట్ చేసుకొని సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇమేజెస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా కానీ ఫార్మాట్ అయితే ఒకటే. ఓకే, సో ఇలా నేను పెద్దగా తీసుకుంటున్నాను. సో GOA గోవా. సో ఫాంట్ సైజ్ పెద్దగా అయింది కాబట్టి కొద్దిగా దీన్ని సైడ్ కనుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇలా మిడిల్లో సెట్ చేసుకోండి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ ఆప్షన్స్లో మనకు చాలా ఉంటాయి. మీరు 1 by 1 మీకు నచ్చిన ఫాంట్ స్టైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చాలా రకాలుగా అనిపిస్తున్నాయి. ఇవ్వండి. ఓకే, నాకు ఇది నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫాంట్ని మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ దగ్గర నాకేం కావాలంటే దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో యానిమేషన్ ఏం చేస్తున్నాను, ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పైన ఉంటుంది యానిమేట్ అనే ఆప్షన్. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి యానిమేట్ మీదకి వెళ్ళి దీంట్లో మనకి ఏదైతే యానిమేషన్ దానికి బాగా సెట్ అవుతుందో, సో ఇక్కడ మనకి చూడండి టెక్టాన్ ఒకటి ఉంది, డ్రిఫ్ట్ అని ఒకటి ఉంది. సో మీరు రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆపోజిట్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్పీడ్ అనేది తగ్గిస్తున్నాను స్లోగా. ఓకే, ఇలా ఉంది. లేదా మనకి రివిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఫేడ్ అయ్యి వచ్చేలాగా, పాప్ అయ్యేలాగా, లేదా ఇక్కడ మనకి ABC లెటర్స్ ఉంటాయి ఇలా వచ్చేలాగా. సో మీకు ఏది పర్ఫెక్ట్ అనుకుంటే స్ప్రెడ్ అయ్యేలాగా, ఇలా రివిల్ అయ్యేలాగా గోవా అని చెప్పేసి, లేకపోతే ఇదిగోండి ఇలా వచ్చేలాగా. సో మీకు ఏదైతే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది కూడా ఇలాగ స్లో తీసుకుందాం. ఓకే, సో తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫస్ట్కి వచ్చేసి వెల్కమ్ టు గోవా. ఓకే, సో ఇలా వచ్చింది. దీనికి పైన మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఫ్లైట్లో వెళ్ళామనుకోండి, ఫ్లైట్ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఫ్లైట్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ ఆల్రెడీ ఉన్న ఫ్లైట్ వీడియోస్ తీసుకోవద్దు. ఇప్పుడు మీరు గ్రాఫిక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మనకి చాలా రకాల ఫ్లైట్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకే, సో దీన్ని మనం పొజిషన్లో టు ఫ్రంట్ ఈ విధంగా పెడదాము. ఈ విధంగా పెట్టి పొజిషన్ సెట్ చేసుకుందాం. సో వచ్చింది. దీనికి మనం ఏం చేస్తాం, యానిమేట్ చేయాలి కాబట్టి ఈ చివరికి ఇలా పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత దీనికి యానిమేట్, క్రియేట్ యానిమేషన్. సో నేను షిఫ్ట్ ప్రెస్ చేసి దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. చూడండి వైట్ లైన్ వచ్చింది మనకి ఇక్కడ వరకు. చూడండి ఇలా వచ్చింది. ఒరిజినల్లోకి వెళ్ళి స్టడీలోకి వెళ్తున్నాను. ఇలాగా ఓరియంట్ ఎలిమెంట్ టు పాత్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మన ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చింది. అయితే ఈ ఫస్ట్ స్లైడ్కి సెకండ్ స్లైడ్కి మధ్య మనం చిన్న ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవచ్చు. దానికి ఈ ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ మధ్యలో మనం కర్సర్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి యాడ్ పేజ్, రెండోది ట్రాన్సిషన్. ఓకే, ఈ కిందదనమాట. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా నేను పెట్టగానే వస్తుంది. ఇదిగోండి యాడ్ ట్రాన్సిషన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సిషన్ ఆప్షన్స్ వస్తాయి. సో మీకు సర్కిల్ కావాలా, దానిలో డిజాల్వ్ అయ్యేలా కావాలా, స్లైడ్లో కావాలా, కలర్ వైప్ కావాలా, లైన్స్ వైప్ కావాలా, సో మ్యాచ్ అండ్ మూవ్ కావాలా, ఫ్లోలో కావాలా, సో ఎలా అనేది మీ ఇష్టం. ఓకే, స్టాక్లో కావాలనేది ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ కార్నర్ నుంచి రావాలి, సో ఈ కార్నర్ పైనుంచి ఇటు రావాలా, ఓకే, అయితే ఈ కార్నర్ నుంచి ఇటు రావాలా, అదే డైరెక్షన్ ఎటు రావాలి. ఒక యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోండి, కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్పీడ్ ఉంది కదా, స్పీడ్ని కొద్దిగా మనం పెంచుదాము. ఓకే, అగైన్ ప్లే, వెల్కమ్ టు గోవా. సో ఈ విధంగా మనం ఒక టైటిల్ రివీల్ ఉండేలా చేసుకోవచ్చు. అయితే ఇందాక మీకు చూపిన వీడియోలో ఎగ్జాక్ట్గా మన టైటిల్ కనబడకుండా బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, ఎందుకంటే అక్కడ నేను బస్ తీసుకున్నాను. సో దీనికి ఆడియో కూడా మనం చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
లాస్ట్లో ఆడియో అని ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ప్లేన్ సంబంధించి చాలా సౌండ్స్ ఉంటాయి. ఓకే, సో నేను ఈ సౌండ్ని డ్రాగ్ చేసి ఇక్కడ ఏరోప్లేన్ ఎక్కడ మూవ్ అవుతుందో ఆ ప్లేస్లో యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇది మూవ్ చేయాలి. ఫస్ట్ దానికి కూడా మనం ఏదైనా సౌండ్ యాడ్ చేద్దాము. అగైన్ ఎలిమెంట్స్. సో నేను ట్రావెల్ అని టైప్ చేయడం జరిగింది. ట్రావెల్ సంబంధించినవి అన్నీ వస్తాయి మనకి. ట్రావెల్ బ్లాగ్ సజెషన్స్లోకి వచ్చింది. సో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఏదైతే ప్రీవియస్ ఆడియో ఉందో దానికి తగ్గట్టుగా ఇలా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకుని అగైన్ ప్లే. సో రెండింటి మధ్య మనకి ఏమవుతుందంటే ఆడియో అనేది మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఆడియోని కంటిన్యూ చేసుకుని ఈ ఆడియోని కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఆడియో అనేది మెయిన్ సౌండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి అయితే ఇక్కడ రివీల్ అన్నాను. అంటే రివీల్ అన్నప్పుడు మనకి ఫ్లైట్ వెళ్ళిన తర్వాత వచ్చేలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానికి కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఇందా మీకు ప్రీవియస్గా చూపెట్టాను కదా ఈ వీడియో లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు బస్సు వెళ్ళిన తర్వాతే మనకి టైటిల్ వస్తుంది. సో అది ఎలాగనేది ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా చేసింది ఒకసారి మీకు చూపిస్తే క్లియర్గా వస్తుంది. సో సేమ్ స్టెప్స్ దానికి మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ముందొకటి వెనకాల ఒకటి, కింద మ్యూజిక్, పైన టెక్స్ట్. సేమ్ ఇక్కడ కూడా మీకు అంతే. సో ముందొక స్లైడ్, వెనకాల ఒక స్లైడ్, దాని మీద టెక్స్ట్, ఇక్కడ బస్ అండ్ టైటిల్. అయితే ఇక్కడ నేను ఏదైతే బస్తో పాటు తీసుకున్న టెక్స్ట్ ఉందో టెక్స్ట్కి యానిమేషన్లో ఫేడ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఫేడ్. ఓకే, సో ఆ ఫేడ్ అనేది ఈ బస్ వచ్చే స్పీడ్కి తగ్గట్టుగా సెట్ చేసుకున్నాం. బస్ నిండుగా ఉంది కాబట్టి టైటిల్ అనేది స్లోగా రివీల్ అయింది. సో అది మనకు పర్ఫెక్ట్గా సింక్ అయింది. సో ఇక్కడ ఎందుకు సింక్ అవ్వలేదు అంటే ఇక్కడ నేను స్కేట్ అనే ఆప్షన్ చెప్పాను కదా, మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదంటే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకున్న ఫేడే తీసుకుందాం. సో ఈ ఫేడ్ తీసుకున్న తర్వాత దీన్ని తగ్గించుకుంటాం. ఇలాగా మొత్తం తగ్గించేసుకొని ఈ ఫ్లైట్ అనేది మనకి కొంచెం పెద్ద సైజ్ వచ్చేలా చూసుకుంటాం. సో ఎలా అంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు యానిమేషన్ యాడ్ చేయాలి కాబట్టి ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్స్ అని టైప్ చేస్తే కనుక ఇక్కడ మనకి చాలా రకాల షేప్స్ వస్తాయి. ఇక్కడ దీనికి మనకి మ్యాచ్ అయ్యే షేప్ ఏంటంటే మనం ఇలాగ యారో మార్క్ తీసుకొని చెప్తాను. ఇలాగ మనకి ఒక యారో షేప్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లైట్ మూవ్ అవ్వాలి కదా దానికి సంబంధించి. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. మీరు ఏదైతే స్లైడ్ ఉందో దానికి సరిపోయే విధంగా ఇలాగా మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో ఇలా మనం మ్యాక్సిమైజ్ చేద్దాం. మ్యాక్సిమం. ఓకే, సో ఈ మ్యాక్సిమం దాన్ని కొద్దిగా రైట్ సైడ్ కనుక్కొని మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనకేం కావాలి, ఫ్లైట్ కావాలి. సో ఇందా మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ ఒకటి తీసుకుందాము. అగైన్ రొటేట్ చేసి ఈ విధంగా ఫ్లైట్ని సెట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా సెట్ చేద్దాం ఫ్లైట్ ఇక్కడ. ఓకే, కరెక్ట్గా దానికి సెట్ అయ్యేలాగా. ఈ సెట్ అయ్యే టైంలో కూడా మనకి ఇక్కడ ఏదైతే ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ ఈ మధ్యలో గ్యాప్ లాగా అనిపిస్తుంది. దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేద్దాము. సో ఈ గ్యాప్ని మనం కవర్ చేయాలి కాబట్టి సేమ్ అలాంటి షేప్ తీసుకొని కలర్లోకి వెళ్ళి సేమ్ అదే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీన్ని దాంతో రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేయాలి కాబట్టి నేను కొద్దిగా ఇలా టిల్ట్ చేసుకొని ఆ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే దీనికి కొద్దిగా మనం వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇటు సైడ్కి అంటే అక్కడ మన వింగ్స్కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. అగైన్ డూప్లికేట్ దాన్ని ఇటు తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది ఎగ్జాక్ట్గా మనకి వచ్చేలాగా కొద్దిగా మనకి టిల్ట్ అయితే సరిపోతుంది. సో ఇది మీకు ప్రాక్టీస్ అయితే పెద్ద టైం ఏం పట్టదు. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం కొద్దిగా ఇంత క్లమ్జీగా అనిపిస్తుంది. అగైన్ ఇక్కడ నేను ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్స్లో బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్గా Ctrl+A ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఓకే, సో అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత మీరు గ్రూప్ అని క్లిక్ చేయండి. అన్నీ గ్రూప్ అయ్యాయి కదా, ఇలా ఇప్పుడు మీరు మూవ్ చేయండి. ఓకే, సో మూవ్ చేసి ఇలా ఉంచండి. ఉంచి అన్గ్రూప్ చేయండి. మళ్ళీ ఒకసారి అన్గ్రూప్ చేసి ఏదైతే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ థింగ్ ఉందో దీన్ని కొంచెం ఇలాగా
ఇక్కడ కొద్దిగా అనుకోండి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీటిని గ్రూప్ చేయండి. గ్రూప్ చేసిన తర్వాత యానిమేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ యానిమేషన్. ఓకే, సో ఈ క్రియేట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ ఫ్లైట్ మీద మనం డ్రాగ్ చేసి ఇలా అన్నట్టయితే మనకి యానిమేషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, సో వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనకి టైటిల్ మిస్ అయింది నాకు వీడియోకి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, దీనికి టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి టైటిల్ అనేది రావాలి కాబట్టి అగైన్ టెక్స్ట్ యాడ్ టైటిల్. సో ఇక్కడ ఏం రావాలి మనకి, GOA గోవా. సో మనకి ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఫ్లైట్ సైజు దాని చుట్టూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి అది ఎలా వచ్చినా మనకి నో ఇష్యూస్. సో ఇది తీసుకుంటున్నాను, దీన్ని ప్రాపర్గా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను, దీన్ని ఇంటెన్సిటీ అన్ని పెంచుకుంటున్నాను. ఓకే, దీని ఏదైతే పొజిషన్ ఉందో దీని యొక్క లేయర్లో సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, ఇక్కడ ఎవ్రీథింగ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, అలా ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లో MP4 వీడియోలో పెట్టుకొని మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే వీడియో డౌన్లోడ్ అయిందో అది మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి, వీడియో ప్లే చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఏదైతే ట్రావెల్ ఇంట్రో ఉందో దాన్ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు, ఇంకా చాలా ఉంటాయి మన క్యాన్వాలో ఎడిట్ చేయడానికి. సో నేను దానికి సంబంధించిన 1 by 1 వీడియోస్ అన్ని కూడా పెడుతూ ఉన్నాను. మీరు ఇన్ కేస్ క్యాన్వా ద్వారా మంచిగా మీరు క్లయింట్స్కి వర్క్స్ చేయాలనుకున్నా, లేకపోతే మీ వీడియోస్ సంబంధించి ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా, ఫర్దర్గా మీ సోషల్ మీడియా సంబంధించి ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే మీకు ఈ ట్యూటోరియల్స్ అనేవి బాగా అంటే బాగా హెల్ప్ అవుతాయి. సో తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకున్నారో క్యాన్వాకి సంబంధించి ఆ వీడియోస్ని కింద కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో దాన్ని నేను 1 by 1 కవర్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి ట్రావెల్కి సంబంధించి ఏమైనా బ్లాగ్స్ చేసేటప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇంట్రో కావాలనుకుంటే దీన్ని మనం ఈ విధంగా చాలా ఈజియెస్ట్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ టెక్ ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.